గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని అమ్మ కోసంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలను గురించి ఈరోజు ప్రస్తావిద్దాం. మొదటి రోమన్ పాఠంలోని క్రింది పద్యపాదాలకు సమానార్థక వాక్యాలను గుర్తించి రాయండి. అందులో మొదటిది అనిమిషనాథునికి సుగుప్తమైన అమృతము. ఈ వాక్యానికి సరిపడా అర్థం ఉన్నటువంటి ఆధునిక వాక్యం ఇందులో ఉంది. అనిమిషనాథునికి, అనిమిషుడు అంటే రెప్పపాటు లేనటువంటి వారు. ఎవరు? దేవతలు. వారి నాథుడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రునికి సుగుప్తమైనటువంటి, గుప్తము అంటే దాచడినటువంటి, అమృతము అంటే మరణం లేనటువంటిది. ఇప్పుడు దీన్ని బట్టి క్రింది వాక్యాలు సరిపోతాయా లేదా చూద్దాం. అనిమిషనాథుడు, ఇది ఆధునిక వాక్యంలో లేదు. ఒకటి. ఇష్టమైనటువంటి అమృతం, ఇష్టమైందే కానీ పైన సరిపోయేటువంటి వాక్యానికి ఇది సరిపోదు. రెండవది, ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం. ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం బాగానే ఉంది కానీ పై వాక్యానికి ఇది సరిపోదు. ఇంద్రుడికి ఇష్టమైన అమృతం, పైన ఉన్న వాక్యానికి కిందున్న వాక్యానికి పెద్ద తేడా లేదు. ఇక 4వ వాక్యం, ఇంద్రుడు దాచి కాపాడుతూ ఉంచిన అమృతం. ఇది సరైనటువంటి వాక్యం కాబట్టి దీనికి సమాధానం ఎన్నవది? 4వది. రెండవది, ఆయత పక్షతుండ. దీనికి అర్థం పెద్ద రెక్కలున్నవాణ్ణి అని అర్థం. కాబట్టి దీనికి సరిపోయేటువంటి వాక్యం ఏది? 3వది. కాబట్టి దీనికి సమాధానం 3. 3వది, నీ ఎట్టి సత్పుత్రులం బడిసి దాసినై ఇండుదానని. దీనికి అర్థం నీ అట్టి, నీ వంటి సత్పుత్రులను, మంచి గొప్పవారిని, ఉత్తములైనటువంటి కుమారులని పడసి పొంది దాసినై ఉండుదాననే, దాసిగా ఉండవలన. దీనికి సరైన వాక్యం ఏదంటే కింది ఇచ్చిన వాక్యాలను చూద్దాం. నీ వంటి ఉత్తమ కుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉండనా? ప్రశ్న. దాసినై ఉండుదాననే. రెండవది, నీ వంటి ఉత్తమ కుమారుణ్ణి పొందాను కనుక ఇక దాసిగా ఉంటాను. ఇది సరిపోయినటువంటి వాక్యం. 3వది, నీ వంటి గొప్ప కుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉన్నాను. ఇది సరైన వాక్యమే కానీ ఇందులో ప్రశ్నార్థకం లేదు. నీ వంటి గొప్ప కుమారుణ్ణి పొందినా దాసిగానే ఉంటాను. దాసి విముక్తి కావాలనే కదా గరుత్మంతుడు అమృతానికి, ఇది స్వర్గలోకానికి వెళ్ళి అమృతం తీసుకొచ్చింది. ఇక్కడ ఈ వాక్యం సరిపోలేదా? సరిపోదు. కాబట్టి ఇది తప్పు. దీంట్లో మొదటిది సరైనటువంటి వాక్యము. రెండవ రోమన్, క్రింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు, ఏ సందర్భంలో అన్నారో రాయండి. ఇవి మేము చదువుకునేటప్పుడు సందర్భ సహిత వాక్యాలుగా ఉండేవి. ఇది కేవలం మీకు అవగాహనకు మాత్రమే ఇచ్చారు. అందులో మొదటిది, మాయి దాస్యము వాయునుపాయము సేయుండు. దీన్ని ఎలా రాయాలంటే ముందు పరిచయ వాక్యం రాయాలి. ఇది ఏ సందర్భంలో అన్నారో రాయాలి. దీనికి తగినటువంటి భావాన్ని కూడా రాయాలి. ముందు పరిచయం చూద్దాం. పరిచయం. ఈ వాక్యం నన్నయ్య భట్టు రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం ద్వితీయాశ్వాసం నుండి గ్రహించిన
అమ్మ కోసం అనేటువంటి పాఠ్యంలోనిది ఈ వాక్యం. సందర్భం ఇది ఏ సందర్భంలో అన్నారంటే, వినత కుమారుడైన గరుత్మంతుడు కద్రో కుమారులైన పాముల దగ్గరకు వెళ్ళి తనకు తన తల్లికి దాస్య విముక్తి కలగడానికి వారికి ఏదైనా ఇష్టమైతే అది తెచ్చి ఇస్తానని తెలిపాడు. ఆ సందర్భంలో అన్నది ఈ వాక్యం. పై దానికి భావాన్ని చూద్దాం. నా తల్లికి నాకు దాస్యం పోవటానికి ఆలోచన చేయండి, ఏది కావాలంటే అది తెస్తాను అని గరుత్మంతుడు పాములతో తెలిపాడని భావం. రెండవది, నీ కథమున నా దాస్యము ప్రాకటముగా బాయునని. ఇది కూడా పైదాని వలె రాసేది. పరిచయం. ఈ వాక్యము ఆదికవి నన్నయ్య భట్టు రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం ద్వితీయాశ్వాసం నుండి గ్రహించబడిన అమ్మ కోసం అనే పాఠ్యభాగం నుండి స్వీకరించబడినది. సందర్భం, కద్రువకు ఆమె పుత్రులైనటువంటి నాగులకు దాస్యం చేయవలసిన పరిస్థితి రావడానికి గల కారణాలను వినత గరుడికి వివరించింది. తాను కద్రువతో పందెము వేసుకొని ఓడిపోవడం వల్ల తన పెద్ద కుమారుడైన అనురుడు తనకు శాపమివ్వడం వల్ల వారికి దాస్యం చేయవలసి వచ్చిందని చెప్పింది. గరుడిని వల్లనే తనకు దాస్యం పోతుందని అనురుడు చెప్పిన మాటలను గుర్తుకు చేసింది. కొడుకులు సమర్థులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగడం ఎక్కడైనా ఉన్న విషయమే అని వినత గరుత్మంతునికి చెప్పిన సందర్భంలోనిది. భావం, నీ కారణంగా నా దాసీతనము తొలగిపోతుందని అనరుడు చెప్పాడు. మూడవది, నీదైన దాస్యము వాపికొనంగా నీకు జిత్తము గలదేని. పరిచయవాక్యం. ఈ వాక్యము ఆదికవి నన్నయ్య భట్టు రచించినటువంటి ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం ద్వితీయాశ్వాసం నుండి గ్రహించబడిన అమ్మ కోసం అనే పాఠ్యభాగం నుండి స్వీకరించబడినది. సందర్భం, గరుత్మంతుడు కద్రువ కుమారులను సమీపించి తన తల్లి యొక్క దాస్య విముక్తికి ఉపాయం చెప్పమని కోరాడు. వెంటనే కద్రువ యొక్క కుమారులు గరునితో పలుకుచున్న సందర్భంలోనిది ఈ వాక్యం. భావం, నీవు అంతులేని పరాక్రమములు కలవాడి, నీకు కలిగిన దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం నీకు ఉన్నట్లయితే మాకు అమృతాన్ని తెచ్చి ఇవ్వు అని భావం. నాలుగవది, దినకర పవనాగ్ని తుహినాదీప్తులు కారిగన్. పరిచయం. ఈ వాక్యము ఆదికవి నన్నయ్య భట్టు రచించినటువంటి ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం ద్వితీయాశ్వాసం నుండి గ్రహించబడిన అమ్మ కోసం అనే పాఠ్యభాగం నుండి స్వీకరించబడినది. సందర్భం, గరుత్మంతుడు దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకుని వచ్చి కద్రో కుమారులను సమీపించాడు. అమృత పాత్రను దర్భలపై ఉంచి కద్రో కుమారులతో పలుకుతున్న సందర్భంలోనిది ఈ వాక్యం. భావం, అమృతాన్ని మీకు సమర్పించాను, దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు సాక్షులు అని భావం. ఇవి సందర్భాలను ఉపయోగించి రాసే పద్ధతి. తర్వాతి రోమన్ పదజాలం, దాని వినియోగం. అందులో మొదటి రోమన్. కింది పేరాను చదవండి. పేరాలో గీత గీసిన పదాలకు ఒక్కొక్క పదానికి 3 సమానార్థక పదాలు కింద ఉన్నాయి. వాటిలో నుంచి సరైన పదాలను ఎంపిక చేసి రాయండి. ఇందులో కింద నేను పదాలేమీ రాయలేదు. పదాలకు 3 పదాలు చొప్పున నేనే విభజించి ఇచ్చేశాను. ముందు పేరా చూద్దాం. నభమున దట్టమైన వారిదములు విస్తరించాయి, ఉరుములు మెరుపులతో పాటు కులీశములు రాలాయి,
దానితో విపినంలో ఉండే వృక్షాలు కూలిపోయాయి. పన్నగాలన్నీ పుట్టలోకి దూరాయి. మబ్బులు వీడగానే పతంగుడు మళ్ళీ వచ్చాడు. ఇక్కడ గీత గీసిన అని చెప్పాం కదా, అది సాధ్యం కాక బ్రాకెట్లో ఉంచాను ఆ పదాలను. ఆ పదాలకు మూడు అర్థాలు చూద్దాం. మొదటిది నభము. నభము అంటే ఆకాశము, గగనం, అంబరం. రెండవది వారిదము. వారిదము అంటే మేఘం, మబ్బు, అభ్రము. 3 కులిశము అంటే పిడుగు, అశని, నిర్ఘాత. 4వది విపినం అడవి, వనం, అరణ్యం. 5 పన్నగం పాము, ఫణి, సర్పం. 6 పతంగుడు సూర్యుడు, రవి, భాస్కరుడు. ఇవి పై పేరులో ఉన్నటువంటి పదాలకు అర్థాలు. తర్వాతి రోమన్. క్రింది పదాలకు అర్థాలు రాయండి. సొంత వాక్యాల్లో రాయండి. అందులో మొదటిది అమితం, ఎక్కువ. దానికి సొంత వాక్యం పిల్లలు ఆటలను అమితంగా ఇష్టపడతారు. రెండవది పరాక్రమం, శౌర్యం. సొంత వాక్యం అర్జునుడు యుద్ధంలో పరాక్రమం చూపాడు. మూడవది దాస్యం, అర్థం బానిసత్వం. సొంత వాక్యం ఆంగ్లేయుల పాలనలో మనం దాస్యం అనుభవించాము. నాలుగవది సత్పుత్రుడు, మంచి కుమారుడు. తల్లిదండ్రుల సేవ చేసేవాడే సత్పుత్రుడు. ఇది సొంత వాక్యం. 5 ప్రసిద్ధి, ఖ్యాతి. సొంత వాక్యం కూచిపూడి నాట్యానికి ప్రసిద్ధి చెందింది. 6వది విముక్తి, విడుదల. సొంత వాక్యం నాయకుల త్యాగాల వల్ల దేశానికి దాస్య విముక్తి కలిగింది. ఇది సొంత వాక్యాలు రాసే పద్ధతి. ఇవే కాదు, మనం వాడుక భాషలో ఆ పదాలను ఉపయోగించి ఏ వాక్యమైనా రాయొచ్చు. ఇవి కేవలం మీకు ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను. ఈ పాఠంలో ఉన్నటువంటి అదనపు పర్యాయ పదాలను చూద్దాం. అనిమిషులు అంటే దేవతలు, సురులు, అమరులు, త్రిదీషులు. శైలము కొండ, అద్రి, పర్వతము. అమృతము సుధ, పీయూషము. తల్లి జనని, మాత, అమ్మ. గుప్తము రహస్యము, గోప్యము. దినకరుడు సూర్యుడు, రవి, దివాకరుడు. అగ్ని వహ్ని, జ్వలనము, చిచ్చు. తుహినం మంచు, హిమము. పవనము గాలి, మారుతము, సమీరము. వృష్టి వాన, వర్షము. ఇవి ఈ పాఠంలో ఉన్న అదనపు పర్యాయ పదాలు. వ్యుత్పత్త్యర్థాలు అంటే అందునుంచి పుట్టినది అని అర్థం. ఉరగము అంటే పొట్టతో పాకేది. పొట్టతో పాకేదేది? పాము. ఇతిహాసము, దీనికి వ్యుత్పత్త్యర్థం ఇలా జరిగింది అని చెప్పేది. ఏది? చరిత్ర. అనిమిషులు రెప్పపాటు లేనివారు. ఎవరు? దేవతలు. అమృతం, అమృతం అంటే మరణమును పొందింపనిది. ఏది? సుధ. దినకరుడు దినాన్ని ఏర్పరిచేవాడు. ఎవరు? సూర్యుడు. నందనుడు సంతోషమును కలిగించువాడు.
ఎవరు? పుత్రుడు. పుత్రుడు పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించువాడు. ఇక్కడ నందనుడు, పుత్రుడు పర్యాయ పదాలు, కానీ దానికి ఒక వ్యుత్పత్తి అర్థం ఉంది, దీనికి ఒక వ్యుత్పత్తి అర్థం ఉంది. ఈ రెండు వేరువేరు. ఈ పాఠంలో ఉన్నటువంటి నానార్థాలను గురించి చూద్దాం. నానార్థాలు అంటే ఒక పదానికి అదే అర్థంతో కాకుండా వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలను నానార్థాలు అంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పక్షము, రెక్క, 15 రోజుల కాలం, ఒక భాగం, వరుస. మామూలుగా పక్షము అంటే రెక్కలు అని అర్థం, కానీ ఇక్కడ రెక్క అంటే పక్షికి ఉన్నటువంటి ఒక రెక్క, నెలలో 15 రోజుల కాలం, ఒక భాగం, ఒక వరుసను పక్షము అంటారు. తుండము, పక్షి ముక్కు, నోరు, ఖండము. ఖగము, పక్షి, బాణం, సూర్యుడు, గాలి. కుశ అంటే తాడు, దర్భ, ఒక ద్వీపం. ఉల్క, నిప్పు కణం, బూడిద. లావు, బలము, సామర్థ్యము, శక్యము. అనలం, అగ్ని, కృత్తిక, నల్లకోడి, 3 అంకె. అనిమిషం, చేప, దేవతలు. ఈ చేప కూడా రెప్పపాటు ఎప్పుడేస్తుందో లేదో తెలీదు, అలాగే దేవతలు కూడా రెప్ప వాల్చరు అని నాకు తెలిసింది, మీకు చెప్తున్నా. అరుణం, ఎరుపు, కాంతి, కుష్ఠరోగం, బంగారం. అశని, వజ్రము, పిడుగు. గగనం, ఆకాశం, వస్త్రం, శూన్యం. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యర్థాలు, నానార్థాలు. ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను గురించి చూద్దాం. పక్షి ప్రకృతి, పక్కి వికృతి. అగ్ని ప్రకృతి, అగ్గి వికృతి. శక్తి ప్రకృతి, సత్తి వికృతి. పక్షం ప్రకృతి, పక్కం వికృతి. పుత్రుడు ప్రకృతి, బొట్టె వికృతి. వీధి ప్రకృతి, వీధి వికృతి. సంతోషం ప్రకృతి, సంతసం వికృతి. దుఃఖము ప్రకృతి, దూకలి వికృతి. సొంత వాక్యాలు. సమర్థులు, సమర్థులు మాత్రమే కార్యాన్ని సాధిస్తారు. రెండవది కరుణ, దీనులయందు కరుణ చూపాలి. 3 ఉత్తముడు, శ్రీరాముడు పురుషులలో ఉత్తముడు. అన్యులు, కుటుంబ విషయాలను అన్యులకు చెప్పకూడదు. గుప్తము, విద్య మానవునికి గుప్తమగు ధనము. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి అదనపు సొంత వాక్యాలు. విన్నారుగా మిత్రులారా? వ్యాకరణాంశాలు కొన్ని తెలుసుకున్నాం కదా. ఇంకా ఇందులో సామాన్య వాక్యాలు ఉన్నాయి, సంయుక్త వాక్యాలు అంటే ఉన్నాయి, సంశ్లిష్ట వాక్యాలు ఉన్నాయి, మళ్ళా కొన్ని సందులు ఉన్నాయి. సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా ఎలా మార్చాలి, సంయుక్త వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా ఎలా మార్చాలి అనేటువంటి విషయాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇవన్నీ మీకు నచ్చాయనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సెలవు.